అలాగే చాలా ఇళ్లలో ఈవెన్ విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మాస్టర్ బెడ్రూమ్ విషయంలో చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి గురూజీ. మాస్టర్ బెడ్రూమ్ ఉన్న సమయంలో బాత్రూమ్ ఎలా ఉండాలి, ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అనేది, అసలు ఎటువైపు ఉండాలనేది ఒక పెద్ద అనుమానం. ముఖ్యంగా బాత్రూమ్స్ వైపు వచ్చేసారండి. ఇది చాలామంది చేసిన తప్పు ఏంటంటే, ఆర్కిటెక్ట్స్ కానీ లేకుంటే ఇంకొకరు ఎవరైనా చెప్పిందని చిన్నగా అంటే మనకు 5/4 సరిపోతుంది, లేకుంటే 6/7 సరిపోతుంది చిన్నది ఏం చేస్తున్నారంటే, మీరు మంచిగా చూడండి. బెడ్రూమ్ 20/20 12/12 ఎగ్జాంపుల్ తీసుకుందాం. 12/12 కంటే బాత్రూమ్ మీరు 4/12 తీసుకోవాలి. ఎటువైపు తీసుకున్నది, ఉత్తరం వైపు తీసుకోండి, లేకుంటే దక్షిణం వైపు తీసుకోండి, లేకుంటే పడమట వైపు తీసుకోండి, లేదా ఎక్కడైనా సరే ఏ స్థలం అన్నా తీసుకున్నా కానీ బెడ్రూమ్ పొడుగు ఎంత ఉందో బాత్రూమ్ అంతే ఉండాలి. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాన్ని 5/6 చేసి సగం కట్ చేస్తారు. తూర్పు ఆగ్నేయం పెరిగిపోతుంది. తూర్పు వైపు బాత్రూమ్ మన బెడ్రూమ్ సగం చేస్తే ఏమవుతుంది, హాఫ్ అవుతుంది. హాఫే పెట్టుకుంటారు. లేకుంటే ఉత్తరం వైపు ఉత్తర వాయువ్యం పెట్టుకుంటారు. ఉత్తరం అంటే నిద్ర లేచి మనిషి మీరు అర్థం చేసుకోండి నేను చెప్పేది ఏదైతే ఉంటుందో. ఎందుకు అంటే ఇది ఏమవుతుందంటే బెడ్రూమ్కి తూర్పు ఆగ్నేయము, లేదంటే నైరుతి పెరగటము, లేదు అంటే వాయువ్యం పెరగడం, లేకుంటే పడమట ఎక్కడైతే నైరుతి పెరగటం, ఇవి ఏదో ఒకటి పెరుగుతుంది సమానంగా. లేకుంటే నేను బాత్రూము బెడ్రూమ్కి సమానం ఉండాలి అంటే సైజ్ వైజ్ కాదండి. ఇది పొడవు మీరు 12 తీసుకున్నారనుకోండి, బాత్రూమ్ కూడా 4/12 చూడండి. ఇది నేను చెప్పేది. లేకుంటే నెక్స్ట్ మనం ఎపిసోడ్ చేసేటప్పుడు మన వాస్తు గురువులో ఇంకొక ఎపిసోడ్ చేస్తాం. స్పేస్ ఎక్కువ ఇచ్చినట్టు అవుదా? లేదండి, అందులో డ్రెస్సింగు బాత్రూమ్ 2 వచ్చేస్తాయి. స్పేస్ ఇవ్వడం కదా, బాగా సరి చేయొచ్చు. చిన్న ప్లాట్ ఉన్నప్పటికీ, ఎంత చిన్న ప్లాట్ ఉన్నా పొడవు వెడల్పుని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. పెద్ద సమస్యనే రాదు. ఇప్పటివరకు మనం కొన్ని 100 ఇల్లులు కట్టినాం, ఎక్కడ కూడా అటువంటి సమస్య లేదు, సమస్య రాదు కూడా. కానీ దీనివల్ల ఏమైతే నిద్రలేసి వాయు ఉత్తరంలో కనుక బాత్రూమ్ చిన్న బాత్రూమ్ చేసుకోగలిగి ఏం చేస్తారంటే పొడుగా పెడతారు. అసలు బాత్రూమ్ లోపల డ్రెస్సింగ్ అక్కడక్కడ చేస్తారు. కానీ నిద్ర లేచి మనిషి ఏం చేస్తున్నాడు, వాయువ్యం నడక. నిద్ర లేస్తేనే వాయువ్యం నడక వస్తాడు, లేదా నిద్ర లేస్తేనే ఆగ్నేయం నడక, నిద్ర లేస్తేనే దక్షిణం నైరుతి వైపు, నిద్ర లేస్తేనే పశ్చిమం అంటే పడమట వైపు మనిషి వెళ్తుండు. అంటే నిద్ర లేచి మనము యమధర్మరాజు వైపే నడక. అంటే నైరుతి అంటే యమధర్మరాజు పరిపాలన, అక్కడ దిక్పాలకుడు అంటాం. కాబట్టి ఇవి అనర్థాలు ఎందుకు వస్తున్నాయి అంటే నిద్ర లేస్తేనే మనము నెగిటివ్ ఎనర్జీలకు తీసుకుంటున్నాం. నిద్ర లేస్తేనే మనం వీటిని యూజ్ చేయడమే రావట్లేదు. అంటే ప్లేస్మెంట్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి అది పిల్లల విషయంలో, పిల్లల బెడ్రూమ్ కాడ కూడా ఏమవుతుంది అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అందరూ ఏం చేస్తారు, ఇక్కడ ఉంటుంది కదా ఈశాన్యం పెట్టుకుంటున్నారు బాత్రూమ్. ఫ్లెక్సిబిలిటీ, ఎందుకంటే స్పేసు కావాల్సి వస్తుందని. ఇంకోటి అందరూ ఏం చేస్తున్నారు అంటే ఈశాన్యము అంటే ఆ బెడ్రూమ్కి ఈశాన్యం వస్తున్నది అంటే మొత్తం మన ఫ్లాట్ కానీ మొత్తం మన ఇల్లు కానీ మధ్యలో వస్తుందండి. మధ్యలో వచ్చేస్తుంది ఏమంటే మళ్ళీ గర్భం, ఉత్తర గర్భం అంటాం. అక్కడ ఏమవుతుందంటే అందులో ఉన్నటువంటి లేడీస్కి ఎప్పుడైతే ఇటువంటి ఉన్న లేడీస్ హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే లేడీస్ ఎందుకు వస్తుందో తెలియదు. కొత్త ఇల్లు, కొత్త ఫ్లాట్ అంతా బాగుంది, వాస్తు ప్రకారం అవకాశం లేదంటే దాన్ని తీసుకెళ్ళి మనం పడమట కనుక పెట్టుకోగలిగితే, ఈశాన్యం పెట్టుకునే బదులు తూర్పు అంటే నేను చెప్పేది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి, సో పడమట పెట్టుకొని మంచి ఎంట్రన్స్, మంచి రిజల్ట్స్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.